గిరిజన మహిళ ఎమ్మెల్యేపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు పార్వతీపురం మంజం జిల్లాలో కుర్పాం ఏఎంసీ చైర్మన్ కళావతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన మహిళ అయిన ఎమ్మెల్యే తూయకి జగదీశ్వర్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల పట్ల పరస్పర గౌరవం పాటించాలని సూచించారు. కుర్పాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, అభివృద్ధి జరగలేదని చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని కళావతి పేర్కొన్నారు. అలాగే జియో నెంబర్ 3 అంశాన్ని ప్రస్తావిస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన మాజీ డిప్యూటీ సీఎం గారు మన కిల్లక దాసు తన గురించి మాకు సంబంధం లేదు, మేము తీయలేదు అని ఆవిడ చెప్పుకొస్తూ మీరేం చేశారు అని చెప్పేసి అంతా మన మహిళా సంఘాల తీర్మానం ప్రకారమే చేసామని అంటున్నారు. అది ఎంత మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మన కిల్లక దాసుకి ఆ రోజు జీసీసీ మేనేజర్ అయితే సబ్ కలెక్టర్ గారే ఇవ్వాలి. అసలు జీసీసీ మేనేజర్ గారిని బెదిరించి ఆ రోజు ఈ ఆర్డర్ ఇచ్చి ఈవిని తీసి ఆవిడికి పుష్పల సుధారాణి గారికి వేయడం జరిగింది. అది ఏంటంటే వాళ్ళు వేసారు, వాళ్ళు తప్పు చేశారు, ఇంతవరకు వేయలేదంటే మేము న్యాయపరంగా వెళ్తాం, అతనికి ఏమైనా సోర్స్ ఉంటే వేయండి అని చెప్పేసి రికమెండ్ చేయడం తప్పించి అతనికి వేసేయమని ఎక్కడ కానీ లెటర్ లేదు. ఎమ్మెల్యే గారు వైసీపీ నాయకులందరూ కూడా మేము రోడ్డు వేసామని చాలా మొత్తుకుంటున్నారు. అయితే గతంలో మర్చిపోయారా రోడ్లు అనేది? చిన్నమేరంగంలో లారీలు కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేటప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వేశారు రోడ్డు. సీఎంఆర్ సెంటర్ నుంచి పారస్పురం వరకు ఎన్ని గోతులు ఉండే, ఎన్ని యాక్సిడెంట్ అయ్యి, ఎంతమంది పడిపోయారు, ఎంతమంది కాలు. కానీ ఈ రోజు మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ రోడ్డు, ఎక్కడ గంతలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఎక్కడ లేవని చెప్పండి. అయితే అన్ని రోడ్లు మేము వేసామంటున్నారు. ఏ రోడ్లు వేసారు?